బాబాయ్ దాదాపుగా 9 నెలల అధికారంలోకి రాగానే మీకు ఏదైతే హామీ ఇచ్చాడో ఆ రోజున పాదయాత్రలో భాగంగా చేనేతకు సంబంధించి 200 యూనిట్ల వరకు ఉచితం చేస్తున్నారు. అలాగే పవర్ హ్యాండ్లూమ్స్ అయితే 400 యూనిట్ల వరకు కూడా ఆయన ఉచితం చేశారు. దీనివల్ల మీకు ఎలా ఉపయోగపడబోతుంది ఏంటి? మాకు ఇది చేనేత దాని గురించి బాగానే ఉపయోగం ఉంది. ఆ! కాకపోతే ఏంటంటే హ్మ్. ఆయన చేసేది హ్మ్. మంచి పనే. హ్మ్. చేసేది బాగానే ఉంది, మంచి పనే. సో, లోకేష్ గారు గెలవక ముందు గూడా ఆయన ఇక్కడ ఓడిపోయినప్పటికీ కూడా నియోజకవర్గాన్ని ఇక్కడే ఉండి ఆయన ప్రతీది కూడా తెలుసుకుంటూ లేకపోతే ఈ పెళ్లి కానుకలనో, లేకపోతే మంచినీళ్ళనో మన ఈ రత్నాల చెరువు రోడ్డు అప్పుడు పడ్డది కూడా ఆయన అవునవును. ఆయన సొంత అది ఖర్చుతోనే. మన ఈ రోడ్లు వేయటం కూడా కారణం ఏంటంటే హ్మ్. గల్లా జయదేవ్ గారు మంత్రి ఉన్నప్పుడు అవును. ఆయన దాంట్లో వచ్చిన నిధులని బట్టి ఎంపీ గారు. ఎంపీ గారిది ఆ! ఆ నిధిని బట్టి మనం ఆ రోడ్లు వేశారు. అవును. మాకు అటు వేస్తా ఉన్నారు. వేశారు మీకు. అసలు ప్రధాన రోడ్లు రోడ్డు కూడా వేశారు. లేదు కదా అప్పుడు. లేవు అసలు. హ్మ్. బాగానే వేశారు. హ్మ్. వీళ్ళు ఏంటంటే మనకు వైసీపీ వాళ్ళు వచ్చినప్పుడు మాది మేము వేసామని చెప్పుకొని బోర్డులు పెట్టుకున్నారు. అంతే. అంతేగాని అది గల్లా జయదేవ్ గారు అవును. ఎంపీ నిధుల్లో వచ్చినాయి అనమాట ఇవన్నీ. అసలు లోకేష్ గారి పనితీరు ఎట్లుంది బాబాయ్? ఆయన మీ లో- మంత్రిగా ఈ రోజున ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచాడు. బాగుంది, పనితీరు బాగుంది, ఆ. చాలా ఇదిగా ఉంది. ఏదన్నా ముందు పట్టించుకొని చేస్తున్నారు, ఉమ్. బాగా చేస్తున్నారు. సో ముందు ముందు కూడా చేనేతదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇల్లు కల్పిస్తారని చెప్పి ఇల్లు ఆయన అంటున్నాడు. కల్పిస్తామని మాకు ఈ పట్టాలు ఇస్తామని చెప్పి ఉమ్. రాసుకొని వెళ్ళారు. తనిఖీలు చేస్తున్నారు. సో ఆయన చెప్పినట్టు చేయగలుగుతారు. చేస్తారు. చెప్తే మాట ఇస్తే హామీ ఇస్తే చేస్తున్నారు ఉమ్. కంపల్సరీగా. ఇప్పుడు దాదాపు ఉమ్. లేని వాళ్ళకి కూడా మా వికలాంగులకు కానీ వీళ్ళకి కానీ అవును. బళ్ళు ఇవ్వటం, ఉమ్. ఈ చాలా చాలా టిఫిన్ బళ్ళు ఇవ్వటం ఇట్లాంటివి చాలా చేశారు. మీకు రాట్నాలని కానీ రాట్నాలు కానీ అవన్నీ ఇచ్చారు మాకు కూడా. చాలా మంచి పనులు చేశాడు ఇప్పటి వరకు మటుకి. ఇంకా లోకేష్ గారి పనితీరు బాగుంది. ఆయన చెప్పినట్టు చేస్తున్నాడు. ఇచ్చిన హామీలు నిలబడుతున్నాడు. గతంలో బాబాయ్ వైసీపీ హయాంలోనే ఇట్లా కరెంటు బిల్లుల మీద మినహాయింపు కానీ అట్లాంటివి ఏమైనా జరిగినాయి? కరెంటు బిల్లు జరగలేదు కానీ ఉండా పింఛన్లు తీసాడు. నాకు వికలాంగ పింఛన్ రావాలి. అసలు నాకు ఉండా పింఛనే 3 ఏళ్ళు అయిపోయింది, పింఛన్ తీసేసాయి. ఏదో నేను చేసుకోలేక ఏదో తోడు చేసుకుంటా నేర్చుకుంటా. నేను ఎంతో గొప్పగా చేశాను ఇంకా మనస్సాక్షి అనేది వాళ్ళకి మనస్సాక్షి కాదు కదా, మనుషులే కాదు వాళ్ళు. వాళ్ళు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు, అంతేగాని ఏమీ ఇది కాదు. నారా లోకేష్ గారు వచ్చారు, మాకు దేవుడు. బాబాయ్ లోకేష్ గారు ఏదైతే హామీ ఇచ్చాడో అప్పట్లో మీ చేనేత కార్మికుల కష్టాలన్నీ కూడా చూశాడు ఆయన. గుంటల్లోకి నీళ్ళు వచ్చినప్పుడు ఆర్థిక సాయం అని కానీ, లేకపోతే గెలిచిన తర్వాత ఈ రాట్నాలని కానీ ప్రతిదీ కూడా చేనేత కార్మికులు ఆయన గెలవపోయినా రోడ్లు వేసాడు, రాటాలు ఇచ్చాడు, చేనేత కార్మికులు సహాయం చేశాడండి, బాగా చేశాడు. ఇప్పుడు కూడా గత మంత్రి అయిన తర్వాత కూడా చేస్తున్నాడు. చిన్న పని మన వర్షాలు వచ్చినప్పుడు కూడా కాపాడాడు. 200 యూనిట్లు కరెంటు బిల్లు మీకు ఉచితం చేశాడు. 200 యూనిట్లు అంటే దాదాపు 1000 రూపాయల దాకా మీకు కరెంటు బిల్లు అనేది లేకుండా ఆయన మీకు ఇచ్చిన హామీ ప్రకారం ఆయన జీవో పాస్ చేసి దాన్ని అమలు చేయడం ఎలా అనిపిస్తుంది బాబాయ్? బాగానే అనిపిస్తుంది, బాగానే ఉంది. ఎప్పటి నుంచి బాబాయ్ మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది ఈ చేనేత వృత్తి? ఎప్పటి నుంచి ఉన్నారు? ఎప్పటి నుంచి అండి, 30 సంవత్సరాల పైన, 40 సంవత్సరాల 40 ఏళ్ళ నుంచి అంతా చేతుల మీద కష్టమే, కష్టమే. మీ చీరలకు కూడా ఆయన ప్రచారం కల్పిస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి చీరలు ఇవ్వడం కానీ, వాళ్ళకి మా మంగళగిరి చీరలు అండి, మా చేనేతదారులు నేసినవి అని చెప్పి ఆయన ప్రచారం కల్పించడం కానీ. లోకేష్ గారు ఉంటే ఈ చేనేత కార్మికుల భవిష్యత్తు బాగుంటుంది. చాలా బాగుంటుందండి. లోకేష్ గారు ఉంటే చాలా బాగుంటుంది. చూస్తున్నాడు బాగా మమ్మల్ని, చేనేత కార్మికులు అంటే బాగా అభిమానంగా చూస్తున్నాడు. అప్పుడు ఓడిపోయినప్పుడు కూడా అప్పుడు కూడా చూశాడు. జనం వచ్చి రాటాలు రోడ్లు పోయటం అని చేశాడండి. మరి అప్పుడు ఆర్కే గారిని గెలిపించుకున్నారు. ఆయన అప్పుడు ఏమన్నా ఒకసారి అప్పుడు పెద్దగా అప్పుడు ఏం పెద్దగా ఆయన వచ్చాడు కదా, ఆయన ఆర్కే గారు ఏదో రోడ్డు మీద వచ్చాడు పోయేవాడు, అంతేగాని చేనేత కార్మికుల కష్టాలు నీళ్ళు వచ్చినాయి అంట కదా, అదే పడుచుకునేవాడు కదా ఆయన. సో అందుకే కావాలని ఇప్పుడు గెలుపుకున్నాం అంతే. అది ఇప్పుడు సహాయం చేశాడు కాబట్టి మీ ఓట్లకి గెలిపించుకున్నాం అందరం. ఇంకా బాగుంటుందని అనుకుంటున్నామండి. లోకేష్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా కూడా ఉన్నాడు. అదే బాగుంటుందని, బాగా చేస్తాడని అనుకుంటున్నాం.